సినిమాలకు మంచి టైటిల్స్ కావాలంటే అసలు తెలుగుదేశంకి ఉన్నటువంటి సపోర్టర్స్‌ని అయితే అద్భుతంగా ఇస్తారు. ఎందుకనో గాని పాపం సినిమా వాళ్ళకి చేత కావట్లే. వాళ్ళకైతే అసలు చేతే సావదు టైటిల్స్. ఇక తెలుగుదేశం టైటిల్స్‌నే వాళ్ళు కూడా వాడుకుంటుంటారు. ఎవరో మంచి క్రియేటివ్ రైటర్స్ మాత్రం తెలుగుదేశంలో ఉన్నారు. 'తీరం మనదే వేట మనదే' అద్భుతమైనటువంటి స్టేట్మెంట్. అసలు ఈ డైలాగ్ చూడండి. బాలయ్య బాబు డైలాగు, పవన్ కళ్యాణ్ డైలాగ్ లాగా ఉంటుంది చంద్రబాబు గారి నోట్లో. 'తీరం మనదే వేట మనదే' అన్నటువంటిది. కానీ నినాదం వేరుగా ఉంటది. వాస్తవం మరొక రకంగా ఉంటది. తమిళనాడోళ్ళ బోట్లు తమిళనాడోళ్ళొచ్చి దోచుకు తింటున్న దాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం పనిచేయకపోతే మత్స్యకారులే స్వయంగా బోట్లు పట్టుకొనొస్తే డబ్బులు తీసుకుని వాళ్ళని వదిలేసినటువంటి ఘటన చివరికి పెనాల్టీలు, కుల బహిష్కరణలు, పెద్ద కుల పంచాయతీలని నిత్యం చూసాం మొన్నటిదాకా. ఇప్పుడు ఆ ప్రజల్లో వచ్చిన అసంతృప్తి. ఇంకోటి జువ్వలదిన్నె దగ్గర వేరే ఇండస్ట్రీస్‌ని తీసుకొచ్చి జువ్వలదిన్నె హార్బర్ నాశనం చేస్తున్న నేపథ్యంలో అక్కడికే వెళ్ళి మరి అబ్బెబ్బే వేట మనదే ఎవడన్నా మన జోలికొస్తే ఊరుకోం తమ్ముళ్ళు సీరియస్ అని చెప్తున్నారనమాట. కాస్త చేపలేయో తెప్పించి వండిచ్చి పెట్టారట. దెన్ అయిపోయింది. మొత్తం ఇక్కడ ఈలోపు 300 బోట్లయ్యి వచ్చి చంద్రబాబు గారి ఇంటి దగ్గరకు వచ్చారట. వెనకాల వైపు పడవల్లో వాళ్ళందరినీ లోకేష్ రిసీవ్ చేసుకున్నాడు. దెన్ ఇక్కడతో మత్స్యకారులకు జరిగిన అన్యాయం, మత్స్యకారులకు సంబంధించిన సమస్య అంతా పరిష్కారం అయిపోయినట్టే ఆన్ పేపర్.